ಹೆಣ್ಮಕ್ಳು ದಾರಿ ತಪ್ಪಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತಾರೆ. ಏ ಅಪ್ಪ ಕುಮಾರಣ್ಣವರೇ, ಫಸ್ಟ್ ದಾರಿ ತಪ್ಪಿದ್ ನೀವೇ, ಬೇರೆ ಯಾರು ದಾರಿ ತಪ್ಪಿಲ್ಲ. ನಿಮ್ಮ ದಾರಿ ತಪ್ಪಿದ್ದನ್ನ ನೀವು ಸರಿಪಡಿಸ್ಕೊಳ್ರಿ. ಮೊದಲು ನೀವು ಸರಿಪಡಿಸ್ಕೊಂಡು ನಮ್ಮ ಹೆಣ್ಮಕ್ಳ ಮೇಲೆ ಮಾತಾಡ್ರಿ. ದೇಶದಲ್ಲಿ ಹೆಣ್ಮಕ್ಳು ಏನಾದ್ರು ರುಚಿಗೆದ್ರೆ ನಿಮ್ ಪರಿಸ್ಥಿತಿ ಏನಾಗುತ್ತೆ ಅಂತ ಯೋಚನೆ ಮಾಡಿ. ಮಾತಾಡೋಕ್ ಮುಂಚೆ ಯಾರ ಬಗ್ಗೆ ಏನ್ ಮಾತಾಡ್ಬೇಕು, ಹೆಣ್ಮಕ್ಳು ಏನು ಅನ್ನೋದು ಸ್ವಲ್ಪ ತಿಳ್ಕೊಂಡು ಮಾತಾಡ್ಬೇಕು ಕುಮಾರಣ್ಣ. ಆಮೇಲೆ ಲೋಕಲ್ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಇಲ್ಲಿ ಇವರು ಆಚೆ ಅವರು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಕುಮಾರಸ್ವಾಮಿ ಯಾವೂರಲ್ಲಪ್ಪ ಹುಟ್ಟಿರೋದು ಗೊತ್ತಾ ಯಾರಿಗಾದ್ರು? ಯಾವೂರಲ್ಲಿ ಹುಟ್ಟು ಕುಮಾರಸ್ವಾಮಿ ತಿಳಿಸ್ನಮ್ಮ. ಕುಮಾರಸ್ವಾಮಿ ಯಾವೂರಲ್ಲಿ ಹುಟ್ಟಿಂಡಿದ್ದೀನಿ? ಹಾಸನ ಇಲ್ವಾ? ಹಾಸನ ಹುಟ್ಟಿಂಡಿದ್ ಕುಮಾರಸ್ವಾಮಿ. ದೇವೇಗೌಡದ ಹಾಸನ, వాళ్ళూరు ಹಾಸನ, ಒಲೆ నరసీపుర వాళ్ళ తాలూకు ఆడు పుట్టిండేవాడు రామ్నగర్లో ఎలక్షన్ గెలిచా. అది అవుట్ కదా. ఆటిని ఇంకా చనిపట్నాక పోయా, అది అవుతుంది కదా. తిరిగి చిక్బల్లాపూర్ పోయా, ఓడిపోయా. అక్కడి ఇంకా మళ్ళా చనిపట్న రామ్నగర్కి వచ్చా, ఆడు మళ్ళా నిలిచా. ఇప్పుడు మండి అంట. నెక్స్ట్ వచ్చి మైసూరుకి పోతాడు. నెక్స్ట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పోతారు. వాళ్ళకి ఏడన్నా పోవచ్చు, వాళ్ళకి సొంతమో. కానీ మనకేం సొంతంలో ఏడా పోయేదానికి. నేను కోలార్కి పోయినా, నేను కోలార్లో గెలిస్తే, నేను కోలార్ ఏం ఓటర్ కాదు కదా, ముల్బాగల్ ఓటర్. నేను ఈ బతికి ముల్బాగల్ ఓటరే, కోలార్లో గెలవలేదా? అట్లా రావచ్చు ఏడైనా, కానీ దాన్నే చూపించుకొని మాట్లాడేది వీళ్ళంతా. ఇట్లా తప్పు మాహితిని ఏద్దండా. జనాలు ఎవరు ఈసలి మా ముల్బాగల్ తాలూకా జనాలు హేమారేదేం లేదు. 20 ఏండ్లు ఈ జనాలు కష్టాలు సుఖాలు చూసినా, 5 ఏండ్లు ఎమ్మెల్యేగా ఈ కష్టాలు సుఖాలు చూసినా, 5 ఏండ్లు ఇంకో మనిషిని ఎమ్మెల్యేగా చేసి దాంట్లో 2 తొట్టు కష్టాలు సుఖాలు చూసి జనాల దగ్గర అంతా ఆపదకి పారాడి మీ కష్టాలు కానీ సుఖాలు కానీ అన్ని చూసి అన్ని చేసుకొని వచ్చిన ఎలక్షన్ వరకు ఈ ఊర్లో పారాడితే ఆటోమేటిక్గా ఎలక్షన్ కోలార్లో నిలిస్తే ఆడిపోయి ఎలక్షన్ చేయాల్సింది. ఇప్పుడు ఆ జనాల్ని విశ్వాసంగా నేను ఈడేం పని చేస్తున్నా, పని చేసేది ఆ జవాబుదారి నాకు. ఈడు ఎట్లా చేసినా అట్లా చేసాను నా జవాబు. 1,65,000 lakhs crores అంతా అవి లెక్కేసేకపోతే దుడ్లు అయ్యేలా కనిపించి క్యాలిక్యులేటర్ కూడా పగిలిపోతాయి దానికంత. అంత అప్పులు చేసి పెట్టారు. వాళ్ళు ఇచ్చిండే గిఫ్ట్ ఇంతే. ఇంకా జేడీఎస్ వాళ్ళు చెప్పకపోతారా? మన తనే కుమారన్న అంటే ఎప్పుడో గౌరవంగా మాట్లాడుతున్నాను. మా ఆడిపిట్లు దావ తప్పినారు, ನಮ್ಮ ಹೆಣ್ಮಕ್ಳು ದಾರಿ ತಪ್ಪಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತಾರೆ. ಏ ಅಪ್ಪ ಕುಮಾರಣ್ಣವರೇ, ಫಸ್ಟ್ ದಾರಿ ತಪ್ಪಿದ್ ನೀವೇ, ಬೇರೆ ಯಾರು ದಾರಿ ತಪ್ಪಿಲ್ಲ. ನಿಮ್ಮ ದಾರಿ ತಪ್ಪಿದ್ದನ್ನ ನೀವು ಸರಿಪಡಿಸ್ಕೊಳ್ರಿ. ಮೊದಲು ನೀವು ಸರಿಪಡಿಸ್ಕೊಂಡು ನಮ್ಮ ಹೆಣ್ಮಕ್ಳ ಮೇಲೆ ಮಾತಾಡ್ರಿ. ದೇಶದಲ್ಲಿ ಹೆಣ್ಮಕ್ಳು ಏನಾದ್ರು ರುಚಿಗೆದ್ರೆ ನಿಮ್ ಪರಿಸ್ಥಿತಿ ಏನಾಗುತ್ತೆ ಅಂತ ಯೋಚನೆ ಮಾಡಿ. ಮಾತಾಡೋಕ್ ಮುಂಚೆ ಯಾರ ಬಗ್ಗೆ ಏನ್ ಮಾತಾಡ್ಬೇಕು, ಹೆಣ್ಮಕ್ಳು ಏನು ಅನ್ನೋದು ಸ್ವಲ್ಪ ತಿಳ್ಕೊಂಡು ಮಾತಾಡ್ಬೇಕು ಕುಮಾರಣ್ಣ. ಆಮೇಲೆ ಲೋಕಲ್ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಇಲ್ಲಿ ಇವರು ಆಚೆ ಅವರು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಕುಮಾರಸ್ವಾಮಿ ಯಾವೂರಲ್ಲಪ್ಪ ಹುಟ್ಟಿರೋದು ಗೊತ್ತಾ ಯಾರಿಗಾದ್ರು? ಯಾವೂರಲ್ಲಿ ಹುಟ್ಟು ಕುಮಾರಸ್ವಾಮಿ ತಿಳಿಸ್ನಮ್ಮ. ಕುಮಾರಸ್ವಾಮಿ ಯಾವೂರಲ್ಲಿ ಹುಟ್ಟಿಂಡಿದ್ದೀನಿ? ಹಾಸನ ಇಲ್ವಾ? ಹಾಸನ ಹುಟ್ಟಿಂಡಿದ್ ಕುಮಾರಸ್ವಾಮಿ. దేవేగౌడద ಹಾಸನ, వాళ్ళూరు ಹಾಸನ, ಒಲೆ నరసీపుర వాళ్ళ తాలూకు ఆడు పుట్టిండేవాడు రామ్నగర్లో ఎలక్షన్ గెలిచా. అది అవుట్ కదా. ఆటిని ఇంకా చనిపట్నాక పోయా, అది అవుతుంది కదా. తిరిగి చిక్బల్లాపూర్ పోయా, ఓడిపోయా. అక్కడి ఇంకా మళ్ళా చనిపట్న రామ్నగర్కి వచ్చా, ఆడు మళ్ళా నిలిచా. ఇప్పుడు మండి అంట. నెక్స్ట్ వచ్చి మైసూరుకి పోతాడు. నెక్స్ట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పోతారు. వాళ్ళకి ఏడన్నా పోవచ్చు, వాళ్ళకి సొంతమో. కానీ మనకేం సొంతంలో ఏడా పోయేదానికి. నేను కోలార్కి పోయినా, నేను కోలార్లో గెలిస్తే, నేను కోలార్ ఏం ఓటర్ కాదు కదా, ముల్బాగల్ ఓటర్. నేను ఈ బతికి ముల్బాగల్ ఓటరే, కోలార్లో గెలవలేదా? అట్లా రావచ్చు ఏడైనా, కానీ దాన్నే చూపించుకొని మాట్లాడేది వీళ్ళంతా. ఇట్లా తప్పు మాహితిని ఏద్దండా. జనాలు ఎవరు ఈసలి మా ముల్బాగల్ తాలూకా జనాలు హేమారేదేం లేదు. 20 ఏండ్లు ఈ జనాలు కష్టాలు సుఖాలు చూసినా, 5 ఏండ్లు ఎమ్మెల్యేగా ఈ కష్టాలు సుఖాలు చూసినా, 5 ఏండ్లు ఇంకో మనిషిని ఎమ్మెల్యేగా చేసి దాంట్లో 2 తొట్టు కష్టాలు సుఖాలు చూసి జనాల దగ్గర అంతా ఆపదకి పారాడి మీ కష్టాలు కానీ సుఖాలు కానీ అన్ని చూసి అన్ని చేసుకొని వచ్చిన ఎలక్షన్ వరకు ఈ ఊర్లో పారాడితే ఆటోమేటిక్గా ఎలక్షన్ కోలార్లో నిలిస్తే ఆడిపోయి ఎలక్షన్ చేయాల్సింది. ఇప్పుడు ఆ జనాల్ని విశ్వాసంగా నేను ఈడేం పని చేస్తున్నా, పని చేసేది ఆ జవాబుదారి నాకు. ఈడు ఎట్లా చేసినా అట్లా చేసాను నా జవాబు. ಕನ್ನಡಿಗರ ನೆಚ್ಚಿನ ನ್ಯೂಸ್ 18 ಕನ್ನಡ ಈಗ ವಾಟ್ಸ್ಆಪ್ ನಲ್ಲೂ ಲಭ್ಯ. ಕರ್ನಾಟಕ, ದೇಶ ವಿದೇಶಗಳ 360 ಡಿಗ್ರಿ ಸುದ್ದಿಯ ವಿವರಗಳನ್ನ ನಿಮ್ಮ ಕೈ ಬೆರಳುಗಳಲ್ಲೇ ಪಡಿಲಿಕ್ಕೆ ಈ QR ಕೋಡ್ ಅನ್ನ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿ, ನಮ್ಮ ಚಾನಲ್ ಫಾಲೋ ಮಾಡಿ, ನೋಟಿಫಿಕೇಶನ್ ಆನ್ ಮಾಡಿ.